అత్తమ్మని పలకరించి వీళ్ళందరూ ఇన్ని పనులు చేస్తుంటే నేను నాకే అన్ని పనులు చెప్తారు. వీళ్ళ పక్కన నుంచోవాలి, వీళ్ళకి టైం పాస్ అయ్యేలాగా పిండి ఇవ్వాలి. అమ్మా ఎన్ని పనులు తీసిన అన్ని గిన్నెలు వేయాలి. ఆశీర్వదించద్దమ్మా. వినాయకుడిని మీరు తీసుకొచ్చేసిరా? మమ్మీ డాడీ ఆల్రెడీ తీసుకొచ్చేసిరా? లేదు, వినాయకుడిని నేను తీసుకొచ్చిన. పూజ సామాన్లు మొత్తం సంపద తీసుకొచ్చి. అబ్బా ఎంత పంచుకుంటున్నారు రా బరువు బాధ్యతలు. అండర్స్టాండింగ్ అక్క. ఏది నేను ఏదైనా ఓకే అన్న, అందుకే ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నా. అరే నీకు కూడా అర్థం కాలేదు, మనము బయట ఎంత పెద్దోళ్ళమైనా అయి ఉండొచ్చు కానీ వాళ్ళ ముందు చిన్నోళ్ళమేనా. నేను అమ్మాయికున్నా కాదు అత్తమ్మ చెప్పు. అది కాదు అది కాదో లేదో చెప్పే లోపే గణపతి బప్ప మోరియా ఆదాలడ్డు చోరియా గణపతి బప్ప మోరియా. జై బోలో గణేష్ మహారాజ్ కి. హ్యాపీ వినాయక చవితి. ఇప్పుడే హాల్ అంతా క్లీన్ చేసేసాము. ఇక్కడ వినాయకుడిని నిలబెడతామన్నమాట. రాజేష్ ఏమో అన్నీ సర్దుతూ ఉన్నాడు. ఇవేమో పొద్దునే వెళ్ళి ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొని వచ్చామన్నమాట. ఆ పత్రి అవన్నీ ఎక్కడున్నాయి? ఇదిగోండి ఇక్కడ శ్రీ పూజా స్టోర్ వాళ్ళు ఇవన్నీ పంపించేశారు. 21 పత్రాలు ఉన్నాయి ప్యాకెట్లో నీట్గా ప్యాక్ చేసి. మేము ఆల్రెడీ 3 రోజుల క్రితమే బుక్ చేసుకున్నాం. ఈరోజు మార్నింగ్ వెళ్ళి తీసుకొచ్చామన్నమాట. ఇది రెడీమేడ్ స్టాండ్ పెడదాము అని చూస్తున్నాం. కానీ ఇది డౌన్ ఉంది కదా కను, దాని మీద పెడితే మరీ హైట్ అవుతుందేమో. కింద పెడదామా? సో ఇది సెట్ చేద్దామని. ఈ స్టాండ్ లాస్ట్ ఇయర్ తెచ్చుకున్నాం అనమాట. ఫస్ట్ కింద తిప్పాలా? స్టాండ్ ఫిక్స్ చేస్తాం. వినాయకుడిని తీసుకొచ్చాము, కార్లో ఉన్నాడనమాట. సో వీళ్ళందరూ డ్యాన్స్ చేస్తూ వినాయకుడిని లోపలికి తీసుకొస్తాం. మామిడి ఆకులు తీసుకొస్తే దీనికి ఇట్లా ఓపెన్ వే ఏం చేస్తా అంటే ఇట్లా 3 ఇట్లా పెట్టేసి ఇట్లా కట్టేద్దాం అనుకుంటున్నాం. మొన్న ఒక వీడియోలో చూసాను నేను ఇన్స్టాలో. ఇట్లా జస్ట్ ఇలా పెట్టేసి కట్టేయడమే థ్రెడ్తో. ఇలా అనమాట బంచులు వేసేసి దీనికి ఇలా కట్టేద్దామని అనుకుంటున్నా. సింపుల్గా నేను వినాయకుడి పూజకి డెకరేషన్ చేస్తున్నా అండి. ఎక్కువ డెకరేషన్ ఏం చేయట్లేదు. ఏం చేశానంటే తామరపూలు ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి కదా, తామరపూలని ఫస్ట్ మనం ఇలా ఓపెన్ చేసుకోవాలి. మొగ్గలుగా ఉంటాయి అవన్నీ కింద కాడ తీసేసి మేము ఇట్లా బాక్స్లో వేసి పెడతాము. అండ్ అన్ని తామరపూలు ఇలా ఒలిచి ఫస్ట్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తున్నానంటే మధ్యలోకి గుచ్చుతున్నా. ఇలా మధ్యలోకి గుచ్చేసి చామంతి పూలని ఇలా గుచ్చేసి ఇక్కడ ఇట్లా పెడుతున్నాను అనమాట. సింపుల్గా చూడడానికి బాగుంటుంది కదా. ఇలా ఇంకొక 5-6 గుచ్చుదాము అని అనుకుంటున్నా. ఎలా ఉంది? బాగుంది కదా. సో ఇలా చేద్దామని. ఎప్పుడు మా చెట్టుకి ఆకులు వస్తాయి. ఆకులు కూడా తెంపుకొచ్చినావు కను. వినాయకుడికి ఆకులు తెస్తాం కదా మనం, అవి. అండ్ ఇది ఒకటి రెడీ అయిపోయింది. ఇంకొక బంచ్ ఇక్కడ కట్టేస్తా. బాగుందా కన్ను అట్లా? సో ఇలా సింపుల్గా చేస్తున్నాము. తామర పువ్వులు, చామంతి, బంతి. ఇది ఏం చేస్తున్నావు బేటా నువ్వు? ఏం గిఫ్ట్ కావాలి నీ బర్త్డేకి? ఎన్నిసార్లు జెర్సీ కొనుక్కుంటావు? ఎప్పుడు జెర్సీ. ఇదేంటి సూదిలో ఇది పట్టట్లేదు, పట్టింది. ఎప్పుడు చూసినా జెర్సీ మా చిన్నోడికి. సో అలా కట్టేశాను అన్నమాట. ఇప్పుడు దీన్ని ఇంకొకటి సైడ్ ఇటు సైడ్ గుచ్చేస్తే సరిపోతుంది.
ఇవి ఇంకా డెకరేషన్ అయిపోతుంది. ఆకులు కూడా తెంపుకొచ్చేసాము, అక్కడ ఉన్నాయి చూడండి. మన ఇంట్లోనే ప్రతిసారి వినాయక చవితి టైంలోనే వస్తాయి అవి. ఒక 2 months ఉంటాయి, తర్వాత రమ్మన్నా రావు. బాగుంటాయి, వినాయకుడి డెకరేషన్ కోసమే కోస్తామన్నమాట. ఎప్పుడు ఇంట్లో చాలా ఫ్లవర్స్ ఉంటాయండి. ఈ వర్షాలు పడడం వల్ల నేను ఈరోజు వెళ్ళలేదు, నిన్న కూడా వెళ్ళలేదు. ఇప్పుడు మా పెద్ద తమ్ముడు వస్తున్నాడు, తెమ్మని చెప్పాను. ఇంకా కొన్ని ఫ్లవర్స్ వస్తే మంచిగా డెకరేట్ చేయొచ్చు. ఇదన్నమాట. సరిగ్గా లేదు, ఇంకొక 2 ఇవ్వరా నాగా. మా అత్తమ్మ మామూలుగా తుమ్మి కూర అవి ట్రెడిషనల్ వంటలేమో మా అత్తమ్మ చేసేస్తుంది. తర్వాత పొట్లకాయ, తాలకల పాయసం చేస్తాం మేము, అదేమో నేను చేస్తాను అనమాట ప్రతి సంవత్సరం. ఇదిగోండి కంప్లీట్గా ఇలా చేశాను అనమాట. ఇటు సైడ్కి ఇంకా లోపల అలంకరించడమే ఉంది. ఇదేమో తాలకల పాయసంకి చేస్తున్నాను. పొద్దున్నే నేను స్నానం చేసిన వెంటనే పిండి తడిపి పెట్టేశాను. ఇప్పుడు ఫస్ట్ తాలకలు చేయాలి. పొయ్యి మీద ఎసరు పెట్టేశాను. అది ఎసరు వచ్చే లోపల తాలకలు చేసిస్తామన్నమాట. ఇలా కొంచెం కొంచెంగా పిండి తీసుకొని చేయాలి. క్లోజ్ చేసేసి చేస్తాం. ఫాస్ట్గా చేసేస్తాను నేనైతే. ఈ రెసిపీ నేను మన కనకదార ఛానల్లో పెట్టేసాను ఆల్రెడీ. ఇలా తాలకలు చేసేస్తూ ఉంటే పక్కన ఎవరైనా బ్రేక్ చేయాలి. దారా నాగా, నేను నీకు ఇట్లా చేసిస్తూ ఉంటా, నువ్వు వీటిని ఇంత కట్ చేసి ఇందులో వేసుకోవాలి పొడి పిండిలో. ఓకేనా? ఇలా మొత్తం తాలకలు చేయాలన్నమాట. తాలకలు చేస్తుంటే వీళ్ళిద్దరు వచ్చిండ్రు. పండగ వస్తే వీళ్ళు అమ్మ వాళ్ళ ఇంటికి వస్తారనమాట. వచ్చే ముందు నన్ను ఒక్కసారి అలా పలకరించి, నువ్వేం చేస్తావు అత్తమ్మని పలకరించి వీళ్ళందరూ ఇన్ని పనులు చేస్తుంటే నేను నాకే అన్ని పనులు చెప్తారు. వీళ్ళ పక్కన నుంచోవాలి, వీళ్ళకి టైం పాస్ అయ్యేలాగా పిండి ఇవ్వాలి. అమ్మా ఎన్ని పనులు తీసిన అన్ని గిన్నెలు వేయాలి. ఆశీర్వదించద్దమ్మా. ఎత్తి ఎదిగినా కూడా నీ ముందుకు వచ్చి పని చేయడంలో హ్యాపీనెస్ వేరే అత్తమ్మా. తప్పదు. కాదు చూసిన పండగ అంటే అన్ని పనులు చేయాలి. నేను చూడు ఇక పక్కన నుంచి అక్కకి ఎంత హెల్ప్ చేస్తున్నా. ఇంకా ఈ టేస్ట్ అయితే హోలీ ఆడుతున్నావు ఏందమ్మా. ఈ పాటికి ఇంచు కూడా హెల్ప్ చేయలేడు. చూడు నేను అత్తమ్మ ఇక పిండి ఎంత పని చేసినామో. కాదు, నేను అత్తమ్మ అని ఉన్న పిండి ఇట్లుంటది. అక్కడ వాళ్ళిద్దరేమో సన్నగా చెయ్యి చెప్పినా కదా, అరగది మనకి. మెల్లగా సన్నగా చేస్తే మంచి. మనం అందరం వీళ్ళ ఇంటికి పోదాం. మళ్ళీ ఆవిడ ఎంత సన్నగా చేస్తుందో, ఎంత సన్నగా పెడతాదో చూద్దాం. మీరు అందరు ఉన్నాక మేము ఎందుకు సపరేట్ గా చేస్తాం. లేదు మమ్మీ దగ్గర పోగానే అక్కడేమో బెల్లంది, ఇక్కడ రాగానే చక్కెరది అన్ని కనిపిస్తాయి. ఇంకెందుకు మళ్ళా. నేను కూడా పని చేస్తున్నా. చిన్నప్పుడు నాయనం ఉన్నప్పుడు ఎంత చేస్తుంటారా, ఇవి ఇంత పెద్ద గిన్నె పెట్టి. అవును, ఇంత గిన్నె వారం అంతా మమ్మీ ఏం చేస్తుందంటే స్టీల్ బాక్స్కి మొత్తం నెయ్యి ఇట్లా బాగా అప్లై చేసి పెడుతుంది అనమాట. అది రోజు కొంచెం పొద్దున్న తీసుకోవాలి, పాలు వేడి చేసుకోవాలి. పొద్దున టిఫిన్ అదే, మధ్యాహ్నం లంచ్ అదే, లంచ్ ఏం కాదులే, రోజు మొత్తం స్వీట్ 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 అది ఇక మొత్తం ఇక భర్పూర్గా తిన్నామంటే ఒక రోజు కథ. ప్లీజ్ మీరంత ప్రేమగా చేసి పెడితే మేము తినకుండా ఎట్లుంటాం అత్తమ్మ. మమ్మీ ఏమంటది, మమ్మీ వినాయక చవితి అయిపోయినాక 4 రోజుల దాకా మమ్మీ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే పాషకు తినిపో. అబ్బో, అరే నువ్వేం చెప్తున్నావు ఇంత పెద్దది పిండి తీసుకొని ఖరాబ్ చేస్తున్నావు విధు. అరే పిండి వినాయకుడు చేస్తుండే అదే కదా మనం ఆ పనిలో ఉందాం. వినాయకుడిని మీరు తీసుకొచ్చేసిరా? మమ్మీ డాడీ ఆల్రెడీ తీసుకొచ్చేసిరా? లేదు,
వినాయకుడిని నేను తీసుకొచ్చిన పూజ సామాన్లు మొత్తం సంపద తీసుకొచ్చి. అబ్బాబ్బా ఎంత పంచుకుంటున్నారు రా బరువు బాధ్యతలు. అండర్స్టాండింగ్ అక్క. నిన్న షార్ట్ పండగని ఒకటేనా తిరగాలి ఏది సామాన్లు అనేది. నేను ఏదైనా ఓకే అన్న, అందుకే ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాను. నిన్న షార్ట్ చూసినావా జాకీతోని ఆయుష్ది చూడలేవా? ఆ చూసాను మస్తు హట్ అవుతుంటుంది. వీడు ఒక స్టేట్మెంట్ చెప్పిండు, ఏంది తమ్ముళ్ళు వినరు. అది వాడి 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 చెప్పి. ఇప్పుడు వినాయకుడు ఇంకా వచ్చేసాడు, కార్లో ఉన్నారనమాట. వీళ్ళందరూ వచ్చారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వినాయకుడిని తీసుకొచ్చేటప్పుడు డాన్స్ చేసుకుంటూ తీసుకొస్తారు, అది బాగుంటుంది. కింద చిన్నోడు కింద ఎందుకు విశ్వ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఆడు గణేశుడు చేసి చేసి అలసిపోయి సొలసిపోయి అంతర్యామి అలసితి సొలసితి అనుకుంటా కూర్చున్నాడు. నీకు గుర్తుందా సంతోష్? రే లే వినాయక చవితి వినాయకుడు విరాట్ తయారైండే. నెక్స్ట్ డేనే వాడు పుట్టిండు కదా. అవును, వినాయక చవితి రోజు ఫుల్ పాయసం అంతా నేను చేసిన. మమ్మీ డాడీ సిద్ధి పెట్టుకోండ్రు. వచ్చేసరికి నేను చేసి ఇంకా పాయసం తిన్న తర్వాత నాకు పెయిన్స్ వచ్చినాయి. వీడు వచ్చిండు. అందుకే పెద్దోడిని అమాయకుడు, చిన్నోడిని వినాయకుడు అంటుండే మమ్మీ డాడీ. వాళ్ళ విషయంలో కాదు, నా విషయంలో కూడా అంతే. పెద్దవాళ్ళు ఎప్పుడు అమాయకులే, చిన్నోళ్ళు ఎప్పుడు వినాయకులు. ఆయన నీ గురించి అమాయకుడని ఎవరన్నా చెప్పమని ఎందుకో మా అత్తమ్మ చెప్తుంది. అరే నీకు అర్థం కాలేదు, మనము బయట ఎంత పెద్దోళ్ళమైనా అయి ఉండొచ్చు కానీ వాళ్ళ ముందు చిన్నోళ్ళమే. నేను అమాయకుడా కాదు అత్తమ్మ చెప్పు. అది కాదో అది కాదో లేదో చెప్పే లోపే నమస్కారం అత్తమ్మ యశ్ చెప్తుంది. వాడు అమాయకుడా కాదా? యశ్లు యశ్ ఎట్లాంటిదిరా చెప్పు. అమాయకురా లేకపోతే యశ్ గురించి చెప్పు. యశ్ చాలా మంచిది, అమాయకురాలు. చూడు అసలు ఎందుకు నువ్వు అమాయకురాలు ఒప్పుకున్నావా? ఏం బ్రో అట్లా కాదు, ఏం బ్రో అట్లా చెప్పకపోతే మంచిది తీయదు మళ్ళీ వీడియో. అది నిజంగా అమాయకురాలే పాపం. ఇదిగోండి ఇట్లా తాలకలు చేసేసాం. ఇంకా పదండి వెళ్ళి వినాయకుడిని లోపలికి తీసుకొచ్చేద్దాం. చాలా అయిపోయింది. అబ్బా కష్టపడి నీ చేసినాము, ఇక అయిపోయింది కథ. అందా అత్తమ్మ అత్తమ్మ ఎక్స్ప్రెషన్. అత్తమ్మ కష్టపడి కాదు కాదు కష్టపడి చేసిన అబద్ధం ఆడతావైంద్రా. కష్టం అందరిది కదా అత్తమ్మ. లేదు అత్తమ్మ, మన అందరం కష్టపడ్డాము అని చెప్తున్నా అత్తమ్మ. వినాయక చవితి రోజు అబద్ధం ఆడితే వినాయకుడు తొండంతో కొడతాడు. చెప్పింది వినవు నువ్వు. అత్తమ్మ పిండేసి కొడుతుంది. ఎందుకు? ఇంత పిండి ఉంటే అయిపోయింది. పదండి వినాయకుడు. ఇంతసేపు చేస్తుర్రు, నుంచో కాలు గుంస్తున్నాయి నాకు. నేను ఇది చేసేస్తా. ఫస్ట్ వినాయకుడిని లోపల తీసుకొచ్చేద్దాం రండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి. బావా స్టెప్ వేయాలి. అరే కమాన్, నువ్వు స్టెప్ వేయాలా? మ్యూజిక్ నువ్వు వాడరా? డాన్స్ లేండి. నువ్వేం చేస్తారా? దా తమాషా చేస్తున్నావు. దా రెడీ 1 2 3 స్టార్ట్. డడ్డనకర 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 మోరియా గణపతి బప్ప మోరియా ఆడాలడ్డు చోరియా గణపతి బప్ప మోరియా. జై బోలో గణేష్ మహారాజ్ కి. డాన్సులు చేసలేరు, మేము హారతిలు ఇవ్వాలి అంటే డాన్సులు చేయాలి కదా మరి. గణపతి పప్ప మోరియా. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై బోలో గణేష్ మహారాజ్ కి. కట్నాలు ఇవ్వాలి, కట్నాలు లోపలికి వస్తున్నారు. గణేశుడు మీ అందరికీ ఆశీర్వాదాలు, అందరికీ మంచిగా ఇప్పటి నుంచి ఆరోగ్యాలు అందరికీ మంచిగా ఉండాలి. అందరికీ మంచిగా ఈసారి మంచి లాభాలు అందరికి బాగా రావాలి. ఎవరెవరు వచ్చిండ్రు? మా బుజ్జి గణేశుడు వచ్చిండు. ఏమేం తెస్తారు? మీకు ఏం కావాలో అన్ని ఇస్తాడు. ఎవరు ఎత్తుకొని వచ్చిండ్రు? ఇంకో బుజ్జి గణేశుడు వచ్చిండు. వీడికి పట్టుకోండి. ఇక ఇంకో బుజ్జి గణేశుడు ఇక చూడు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చలో రండి.
కుడికాలు పెట్టేసినండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మేము వెంకయ్య అడుగులు వేస్తున్నాం. లోపలగా ఇట్లా అన్నీ పెట్టాం. ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరవే నమః, ఓం శ్రీకృష్ణవే నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అందరు మొట్టికాయలు వేసుకోండి. మొట్టికాయలు చక్కగా పూజ అయిందండి. పూజ తర్వాత లంచ్ కూర్చున్నాం. ఇదిగోండి తాలకల పాయసం, తుమ్మి కూర, పొట్లకాయ కర్రీ, బచ్చలాకు ఇంకా మామిడికాయ వేసి చేసిన పప్పు, చింతకాయ పచ్చడి. ఈ తాలకల పాయసం పైన వేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ అన్నమాట. చప్పటుండ్రాలు. చైతన్య వాళ్ళ పూజ పొద్దునే అయిపోయింది. చైతన్య కూడా వండుకొని వచ్చాడు. పాల ఆర్ది. ఓకే, నేను పాల తాలకలు అనుకున్నాను. ఇవి అన్ని వెజిటేబుల్స్ వేస్ట్ చేసిన పులుసు. ఫస్ట్ టైం నేను చూడడము. అండ్ ఇవి పప్పుండ్రాళ్ళంట. ఇలా మా వినాయక చవితి అవుతుంది. చాలా బాగుంది. చప్పటుండ్రాళ్ళు ఈ పాయసంలో వేసుకొని తింటామన్నమాట. సో మీ అందరికీ కూడా హ్యాపీ వినాయక చవితి. ఈ సంవత్సరం మనందరికీ మంచి కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్.